అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వివిధ పండ్ల తోటల్లో జింకుదాతు లోప లక్షణాలు నివారణ, వేసవి తీగజాతి కూరగాయల సాగులో సస్యరక్షణ పద్ధతులు, మెట్ట భూముల్లో తేమను సంరక్షించుకునే చర్యలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. నిత్యం వినియోగంలో ఉంటూ వినియోగదారునికి ఆరోగ్యాన్ని, పండించే రైతుకు రోజువారీ ఆదాయాన్ని అందించేవి కూరగాయలు. అందుకే సంవత్సరం పొడవునా వీటి సాగు కనిపిస్తూ ఉంటుంది. అందున వేసవిలో తీగజాతి కూరగాయలకు డిమాండ్ ఎక్కువ. అయితే పెరుగుతున్న ఎండలకు ఈ పంటల్లో కొన్ని సమస్యలు వచ్చే ఆస్కారం లేకపోలేదు. ముఖ్యంగా తొలి దశలో పెంకు పురుగులతో పాటు పండు ఈగ తెగుళ్లలో బూడిద తెగులు, వెర్రి తెగుళ్ల సమస్యలు ఎక్కువగా ఉంటాయి. వీటి నివారణకు సకాలంలో చర్యలు చేపడితే అధిక దిగుబడులు పొందవచ్చంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పార్వతీపురం, మన్యం జిల్లా రస్తకుంటబాయి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాసరాజు. అయితే మన ఆంధ్ర రాష్ట్రంలో కూరగాయల సాగులో పందిరిజాతి కూరగాయలకు ప్రత్యేక స్థానం ఉంది. దీంట్లో మనకి సరైన సస్యరక్షణ అదే యాజమాన్య పద్ధతులు చేసినట్లయితే వేసవికాలంలో దిగుబడులు బాగా రావడానికి ఛాన్స్ ఉంది. ముందుగా ఏంటంటే ప్రతిసారి అదే పంటను తరచూ వేయకుండా పంట మార్పిడి అనేది అత్యంత అనుకూలము. ఈ పంట మార్పిడి కూడా మనకి ఎక్కువగా జొన్న, మొక్కజొన్నతో చేస్తే బాగుంటుంది. దాంతోపాటు మనకి ఈ వేసవిలో ఏంటంటే ఏదైతే పొలంలో మనం వేయాలనుకుంటున్నామో దాంట్లో ఒక లోతు దుక్కును ఒకటి వేసవికాలంలో దున్నున్నట్లయితే చాలా వరకు ఈ యొక్క క్రిమి కీటకాలను మనం సమర్థవంతంగా నాశనం చేయొచ్చు. దాంతోపాటు ఈ విత్తనాలు ఏవైతే మనం ఉంటుందో ఆ విత్తనాల విత్తన శుద్ధి అనేది కరెక్ట్గా చేయాలి. ఆ విత్తనం శుద్ధి అనేది ఇమిడాక్లోపిడ్ లేదంటే ట్రైకోడర్మా అనే మందును ఒక 100 గ్రాములు విత్తనానికి 2 గ్రాములు ట్రైకోడర్మాతో కూడా విత్తన శుద్ధి చేసుకోవాలి. దాని తర్వాత ఈ పాజు ఏర్పడిన తర్వాత దశలో కూడా మనకి 5% వేపవిసలం కషాయం అనేది పూత వచ్చేంత వరకు కూడా రిపీటెడ్గా మనం 10 రోజులకు ఒకసారి స్ప్రే చేసినట్లయితే చాలా వరకు ఈ వేపగింజల కషాయం రిపెలెంట్గా పనిచేసి పురుగు తెగులు రాకుండా నివారిస్తుంది. అయితే ఇవి జరిగినప్పుడు కూడా కొన్ని పురుగులు మనకి ఎక్కువగా ఆశిస్తుంటాయి. దాంట్లో ముఖ్యంగా వచ్చేది మనకి ఈ గుమ్మడి పెంకు పురుగు. ఈ పెంకు పురుగు అనేవి చాలా వరకు అన్ని కూరగాయ ఈ పాదుల్లో కొంతవరకు వచ్చి పూత అదేవిధంగా ఆకుల మీద చేరి ఈ మొత్తం రెండింటిని కూడా తినేసి ఆ పంట నాశనం చేయడం జరుగుతుంది. దీని నివారణకు మనం ఏం చేయాలంటే థైడోకార్బన్ మందు 1 గ్రాము 1 లీటర్ నీటికి, లేదంటే ప్రొఫెనోఫస్ అనే మందు 1 ml 1 లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. ఇలా కాకుండా మనకి పొట్లాలో వచ్చే ఆకు తినే పురుగు, ఈ పొట్లాలో వచ్చే ఆకు తిరుగు గొంగళ పురుగు అనేది, ఈ గొంగళ పురుగు రెండు కూడా మనం చేస్తే ఆకుల మీద అదే పూత మీద ఆశించి రెండింటిని తిని నాశనం చేసి మనకి చివరి ఇబ్బందిని కలిగజేస్తాయి. దీని నివారణకు మనం ఏం చేస్తామంటే ఇమామెక్టిన్ బెంజేట్ అనే మందును 0.5 గ్రాములు 1 లీటర్ నీటికి, లేదా డైఫెన్థ్యూరిన్ మందు 1.25 గ్రాములు 1 లీటర్ నీటికి, లేదంటే మనకి ఎసిపేట్ అనే మందు 1.5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారి చేసుకున్నట్లయితే చాలా వరకు ఈ పొట్లలో ఉన్న ఆకు పురుగుని మనం సమర్థవంతంగా నివారించవచ్చు. దీంతోపాటు ఇంక ముఖ్యమైనది పండుగ పురుగు. పండుగ గుడ్లు మనకి పూల దశలోనూ అదేవిధంగా కాయ మొదట్లో చిన్నప్పుడు ఏర్పడే దశలోనే ఏర్పడి ఆ కాయల్ని అదేవిధంగా పూలను కంప్లీట్ నాశనం చేసి ఆ కాయ యొక్క నాణ్యత దెబ్బతిని కాయ పడిపోయేటట్టు రాలిపోయేటట్టు చేయడం వల్ల తీవ్ర నష్టం జరుగుతుంది. దీని నివారణకు ఏం చేస్తామంటే మనం పండుగ రాకుండా మలాతి అనే మందును ఒక 2 ml 1 లీటర్ నీటికి కలిపి ఫ్రీక్వెంట్గా పిచికారి చేయాల్సిన అవసరం ఉంది. అది లేదనుకుంటే మనము ఈ మలాతి అనే 100 గ్రాములని ఒక 100 గ్రాములు బెల్లంలో కానీ 100 గ్రాముల చక్కెరలో కానీ కలుపుకొని
దాన్ని మనకి ప్రమిదల్లోనే అక్కడక్కడ వేసుకుని అక్కడక్కడ వేసి పొలం చుట్టూ పెట్టినట్టయితే ఇది ఒక విషపేరగా పనిచేసి మనం చాలా వరకు ఈ పండుగను నివారించవచ్చు. లేదా పండుగను ఇంకా రక్షించాలంటే లింగాకర్షక బొట్లు కూడా మనం ఏర్పాటు చేసుకుని 4 నుంచి 5 లింగాకర్షక బొట్లు ఒక ఎకరానికి పెట్టుకున్నట్లయితే ఈ పండుగను కూడా మనం సమర్థవంతంగా నివారించవచ్చు. ఈ పురుగులే కాకుండా తెగులు చూసినట్లయితే బూజు తెగులు. ఈ బూజు తెగులు ఏంటంటే మనకు ఒక మోస్తారు వర్షం పడిన చల్లని వాతావరణం ఉన్న ఆ రోజు ఉన్నది ఈ బూజు తెగులు ఎక్కువగా వస్తుంది. ఆకుపైన లేత ఆకుపచ్చ అదే ముదురు ఆకుపచ్చలో మొజాయిక్ ప్యాటర్న్తో ఏర్పడుతుంది. తర్వాత ఏంటంటే అదే కొంచెం ముదిరిన తర్వాత ఆకు పై భాగంలో ఇది ఒక పసుపు రంగంలోను ఆకు కింద భాగంలోను అది ఉదార రంగులో మారి కిరణజన్య సైనికుని ఇబ్బంది పెట్టి దిగుబడి నాణ్యతను చాలా వరకు దెబ్బతీస్తుంది. కాబట్టి దీని నివారణకు మనం ఏం చేయాలంటే మ్యాంకోజిబ్ అండ్ మెటలాక్సిల్ కాంబినేషన్లో రెడోమిల్ ఎంజెడ్ను 2 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి మనం పిచికారీ చేసుకుని ఉండాలి. ఈ బూడు తెగులు ఇది కూడా మనకి పొడి వాతావరణంలోని చల్లగా ఉన్నప్పుడు మనకి ఎక్కువ వస్తుంది. అయితే ఇది కూడా ఏంటంటే ఈ ఆకుపైన తెల్లటి మచ్చలు ఏర్పడి మనకి బూజు అనేది ఏర్పడడం జరుగుతుంది. ఇది ఎక్కువగా ఏంటంటే లేత ఆకుల కన్నా 20 రోజులు వయసు పడిన ఆకులకి ఎక్కువగా రావడం జరుగుతుంది. ఇది కూడా కిరణజన్య సైనికుని చాలా ఇబ్బంది పెట్టి మనకి దిగుబడి చాలా గణనీయంగా తగ్గుతుంది. దీని నివారణకు ఏం చేస్తామంటే మిగతా దాంట్లో అయితే సల్ఫర్ వాడడం జరుగుతుంది. కానీ తీగజాతి కూరగాయలకి సల్ఫర్ అనేది పనిచేయదు కాబట్టి అది సెన్సిటివ్ కాబట్టి డైనోక్యాప్ అనే మందు 1 ml 1 లీటర్ నీటికి, ట్రైడియోమార్ఫ్ అనే మందు 1 ml 1 లీటర్ నీటికి కలిపి మార్చి పిచికారీ చేసినట్లయితే ఈ బూడు తెగుల్ని ఈ తీగజాతి దానిలో మనం సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. తర్వాత వచ్చేది వెర్రి తెగులు, అదే వైరస్ తెగులు. ఈ వైరస్ తెగులు అనేవి ఈ పందిజాతి కూరగాయల్లో చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. దీని నివారణకు మనం ఏం చేస్తామంటే మనం మంచి రకాలను ఏవైతే వైరస్ తట్టుకుంటే ఆ రకాలను మనం ఎన్నుకోవడం అనేది అతి ప్రధానమైనది. ఇలాంటి గమనించిన వెంటనే మనం కంప్లీట్గా ఆ పాదును తీసేసి దాన్ని ఎక్కడో దగ్గర కాల్ చేయడం అనేది ఒక ఉత్తమమైన పద్ధతి. అంతేగా దాన్ని ఒకవేళ ఉంచినట్లయితే మనం అక్కడ చాలా వరకు అది ఫర్దర్గా వ్యాప్తి చెంది ఆ తోటంతా నాశనం ఛాన్స్ ఉంది. కాబట్టి దాన్ని వెంటనే తీసి దాన్ని ఏవైతే దాన్ని కలుగు చేసి దాన్ని వ్యాప్తి చేసే పేనుబంక అనే పురుగు ఉంటుందో ఆ పురుగును మనం కంట్రోల్ డైమిథేట్ మందు 2 గ్రాములు 1 లీటర్ నీరు కలిపి మనం పిచికారీ చేసినట్లయితే మనం సమర్థవంతంగా నివారించవచ్చి సరైన సస్యరక్షణతో మనం ఈ పందిజాతి కూరగాయల్లో మంచి లాభాలు పొందడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. పంటల పెరుగుదలలో స్థూల పోషకాలు, ఉప పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాలు కూడా ప్రధాన పాత్రను పోషిస్తాయి. అతి తక్కువ మోతాదుల్లో అవసరం ఉంటాయి కాబట్టే వీటిని సూక్ష్మ పోషకాలు అంటారు. వీటిలో జింక్ ప్రధానమైంది. నేలలో ఉండే మొత్తం జింకులో 1 నుంచి 5% మాత్రమే మొక్కలు గ్రహించగలిగే రూపంలో ఉంటుంది. నేలలోని మిగిలిన 95 నుంచి 99% మొక్కలకు అందుబాటులో ఉండదు. అందుకే భూమిలో జింకు ఉన్నా అది అందుబాటులోకి రాక పంటల్లో జింకులోపం ఏర్పడి నష్టం కలుగుతూ ఉంటుంది. జింకులోపం ప్రధానంగా రసాయన ఎరువులు అధికంగా వినియోగించడం వల్ల, సేంద్రియ పదార్థం తగ్గినందువల్ల వస్తుంది. వివిధ పండ్ల తోటల్లో జింకులోప లక్షణాలు ఎలా ఉంటాయి, వాటిని ఎలా సవరించుకోవాలి, వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మొక్కల జీవ ప్రక్రియల్లో జింకు ప్రధాన పాత్ర వహిస్తుంది. మొక్కల్లో పెరుగుదలకు కారకమైన ఇండోల్ ఎసిటిక్ ఆమ్లం ఉత్పత్తికి జింకు తోడ్పడుతుంది. న్యూక్లిక్ ఆమ్లం మాంసకృత్తులు, పత్రహరితం తయారీలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. నత్రజని, భాస్వరాన్ని ఉపయోగించుకోవడంలోనూ, విత్తనాలు ఏర్పడడం, పుప్పొడి ఉత్పత్తిలోనూ జింకు ఉపయోగపడుతుంది. జింకు లోపం అనేది క్షారనేల, సేంద్రియ పదార్థం తక్కువగా ఉండే ఇసుక నేలలలో ప్రధాన సమస్య. నేలలో అధిక స్థాయిలో ఉండే భాస్వరం మరియు కాల్షియం కూడా మొక్కలకు జింకు లభ్యతను ప్రభావితం చేస్తాయి. నిజానికి భాస్వరం వాడకం జింకు వినియోగంపై విరుద్ధమైన ప్రభావాలు చూపవచ్చు. సున్నపురాయి లేదా సున్నం వంటి కాల్షియం అధికంగా ఉండే పదార్థాలను చేర్చటం కూడా నేల ఆమ్లతను తగ్గించడమే కాక మొక్కల జింకు వినియోగాన్ని తగ్గిస్తుంది. ఏపుగా పెరిగే దశలో నేలలు చల్లగా మరియు తడిగా ఉన్నప్పుడు కూడా జింకు లోపం ఒక సమస్యగా తయారవుతుంది. జింకు లోపం లక్షణాలు వివిధ రకాల మొక్కల మధ్యన మారుతూ ఉంటాయి, కానీ చాలా లక్షణాలు ఒకేలా ఉంటాయి. మామిడిలో జింకు లోపం వస్తే ఆకులు కుదించబడిన కణుపులను కలిగి ఉంటాయి. ఆకులు కాండం మీద పెరగటం ప్రారంభిస్తాయి. ఆకులు ఆకారం కోల్పోయి మొక్కలలో ఎదుగుదల తగ్గిపోతుంది. దీనివలన ఆకులు ఏర్పడటం మరియు కణుపుల పొడవు తగ్గటం గమనించవచ్చు. కాండం చుట్టూ కృశించిపోయిన ఆకులు ఉంటాయి. చీనీ, నిమ్మ వంటి పండ్ల తోటల్లో జింకులోపం ముందుగా ఆకులలో వస్తుంది. ఆకు ప్రధాన ఈనె ఆకుపచ్చగా ఉండి అంచుల నుండి పసుపు పచ్చగా అవుతాయి. కొత్తగా వచ్చే ఆకులు చిన్నవిగా ఉండి కుదించినట్టుగా ఉంటాయి.
క్రమంగా కొమ్మలు ఎండిపోతాయి. జామలో జింకు లోపం వస్తే ఆకులు చిన్నవిగా అయిపోయి ఆకుల ఈనెలు పసుపు రంగులోకి మారిపోతాయి. కాలక్రమేణా పసుపు రంగు మచ్చలు రాగి రంగులోకి మారుతాయి. అరటిలో పసుపు రంగు మచ్చలు అంచుల నుండి పెరిగి ఆకు మొత్తం వ్యాపించటాన్ని గమనించవచ్చు. ఈ లక్షణాలు అరటి మొక్కల చిన్న ఆకులపై ప్రారంభమవుతాయి. ఆకు ప్రధాన ఈనె ఆకుపచ్చగా ఉండదు. దానిమ్మలో జింకు లోపిస్తే లక్షణాలు సాధారణంగా చిన్న చిన్న పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. క్రమంగా తెల్లగా మారుతాయి. ఆకు మరియు రెమ్మల పెరుగుదల తగ్గి పూత పండ్ల అమరికలో తగ్గుదల కనిపిస్తుంది. భూముల్లో పంటలు గ్రహించలేని స్థితిలో నిల్వ ఉండే జింకును పంటలు గ్రహించగలిగే రూపంలోకి మార్పు చేయగలిగితే జింకు లోపం వల్ల కలిగే నష్టాలను నివారించవచ్చు. జింకు జీవన ఎరువును వాడటం ద్వారా పంటకు అవసరమైన జింకులో 45 నుంచి 50% వరకు అందించగలిగే అవకాశం ఉంది. ఎకరాకు జింకు జీవన ఎరువు 750 నుంచి 1000 మిల్లీలీటర్ల డ్రిప్ నీటి ద్వారా పంపితే జింకు లోపాన్ని తగ్గించుకుని మంచి దిగుబడులు పొందవచ్చు. జింకు లోపాన్ని నివారించటానికి నాటిన తరువాత కొన్ని రోజులకు నారుమడిలో లేదా తోటల్లో పశువుల ఎరువు వేయడం ద్వారా జింకు లోపాన్ని నివారించవచ్చు. రసాయనికంగా నివారించాలంటే జింక్ సల్ఫేట్ కలిగిన ఉత్పత్తులను వాడాలి. జింకు లోపం లక్షణాలు గమనించిన తరువాత జింక్ సల్ఫేట్ 2 నుంచి 5 గ్రాములు లీటరు నీటికి వారం వ్యవధిలో లేదా 10 రోజులకు ఒకసారి 3 పిచికారీలు ఆకులపై చెయ్యాలి. జింకును అధికంగా వాడటం వలన టాక్సిసిటీ రావచ్చు. కాబట్టి నేల రకం, pH మరియు ఆకులోని జింకు యొక్క అసలు సాంద్రత బట్టి వేయవలసిన మోతాదు సిఫారసు చేయబడుతుంది. సాధారణంగా హెక్టారుకు 5 నుంచి 10 కిలోల జింకు వాడవలసి ఉంటుంది. లీటరు నీటికి 5 గ్రాముల జింక్ సల్ఫేట్ మరియు 10 గ్రాముల నత్రజని సంబంధిత ఎరువును 15 రోజులకు 2 సార్లు చొప్పున కలిపి పిచికారీ చెయ్యాలి. లేదా 100 లీటర్ల నీటికి 1 కిలో జింక్ సల్ఫేట్ మరియు 500 గ్రాముల సున్నం కలిపి పిచికారీ చెయ్యాలి. జింకు లోపం రాకుండా గుర్తుపెట్టుకోవలసిన విషయాలేమిటంటే మొక్కలు నాటే ముందు సేంద్రియ ఎరువును వాడాలి. సున్నం వాడకూడదు. ఎందుకంటే ఇది ఉదజనిని పెంచి జింకు వినియోగాన్ని అడ్డుకుంటుంది. జింక్ సమ్మేళనాలు కలిసిన ఎరువులను ఉపయోగించాలి. అమ్మోనియం సల్ఫేట్ ఆధారితమైనవి కాకుండా నత్రజని ఆధారిత ఎరువులు వాడుకోవాలి. క్రమం తప్పకుండా నీటి నాణ్యతను పర్యవేక్షించాలి. భాస్వరంతో కూడిన ఎరువులు ఎక్కువగా వేయకుండా చూడాలి. నీరు ఎక్కువ ప్రవహించే పొలాల నుండి నీరు బయటకు వెళ్లేలా చేసి మట్టి పొడిగా అయ్యేందుకు వీలు కల్పించాలి. ఖరీఫ్ పంటల సాగు అధిక భాగం వర్షాధారంగానే సాగవటంతో వ్యవసాయంలో ప్రతి నీటి చుక్క విలువైనదే. కానీ రోజు రోజుకు గతి తప్పిన వర్షాలతో వానరాకడ అనిశ్చితంగా ఉంటుంది. సీజన్ కంటే ముందుగానే వచ్చే వర్షాలతో ఒక చింత అయితే సీజన్ అయిపోయాక వచ్చే అకాల వర్షాలతో రైతు కుదేలవుతున్నాడు. వర్షాభావం ఏర్పడినప్పుడు మెట్ట పొలాల్లో వేసిన పైర్లు సున్నిత దశల్లో బెట్టకు గురై దిగుబడులు అంతంత మాత్రంగా ఉంటున్నాయి. ఇలాంటి సమయంలో మెట్ట వ్యవసాయం లాభసాటిగా ఉండాలంటే నీటి లభ్యతను, వినియోగాన్ని పెంపు చేసే చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా వాననీటిని వడిసి పట్టుకొని మెట్ట పొలాల్లో సాగు చేసిన పంటలకు కీలక దశల్లో నీటి తడులు అందించడం చాలా ముఖ్యం. అలాగే నేలలో నీటి నిల్వగుణం పెరిగేలా అన్ని చర్యలు చేపడితే మెట్ట వ్యవసాయాన్ని మేటిగా సాగించవచ్చంటూ మెట్ట నేలల్లో తేమను సంరక్షించుకునే చర్యల గురించి వివరిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ కిరణ్ కుమార్. ఈ మెట్ట వ్యవసాయంలో కొన్ని ఈ సాయిల్ తాలూకా ప్రాబ్లమ్స్ మనం గమనించినట్టయితే అక్కడ ఉన్నటువంటి నేలలన్నీ కూడా తేలికపాటి నేలలు ఉంటాయి. అలాగే వాటితో పాటు ఒక అడుగు వరకు మాత్రమే మట్టి ఉండి ఆ తర్వాత అంటే అడుగు తర్వాత కింద ఉండే పొరలన్నీ కూడా ఈ కంకర ఉండడం కానీ లేదా రాళ్ళతో కూడినటువంటి వాతావరణం ఉండటం వలన అక్కడ తేమను సంరక్షించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. కనుక దయచేసి రైతు సోదరులు ఈ మెట్ట వ్యవసాయం చేసినప్పుడు మెట్ట సాగు చేసినప్పుడు ఏంటంటే కొన్ని రకాల యాజమాన్య పద్ధతులు ఇప్పటి నుంచే వాళ్ళు పాటించాలి. దాంట్లో భాగంగానే ముందుగా నేలను లోతుగా దున్నుకోవడం. ఈ సమయంలో అంటే వేసవి కాలంలోనే
నేలని మనం లోతుగా దున్నుకున్నట్టయితే ఈ పడినటువంటి తొలకరి వర్షాల దగ్గర నుంచి ఏ వడపాదడపా పడిన వర్షం కూడా వాళ్ళు చక్కగా నేల తాలూకా లోపల పొరల్లో ఉంచుకోవడానికి అంటే స్టోర్ చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ లోతు దుక్కులు అనేవి. అలాగే ఈ లోతు దుక్కులు చేసినప్పుడు మనకు పంటను ఆశించినటువంటి చీడపీడలు ఏవైతే ఉంటాయో వాటి తాలూకా అవశేషాలన్నీ కూడా నేల నుంచి మనకి బహిర్గతం అవడం వలన ఈ అధిక ఉష్ణోగ్రతకు అవి ఎక్స్పోజ్ కావడం వల్ల ఏమవుతుందంటే చాలా వరకు ఈ చీడపీడల సమస్య కూడా మనకి తగ్గుతుంది. మెట్ట వ్యవసాయంలో అన్నీ కూడా నేల తాలూకా ఎత్తు పల్లాలు కూడా చాలా ఎక్కువగా మనం సర్వసాధారణంగా గమనిస్తూ ఉంటాము. ఈ నేల తాలూకా ఎత్తు పల్లాలను మనం సవరించాలంటే మనం ఏదైతే ఈ చెరువు మట్టి ఉంటుందో వేసవి కాలంలో చెరువులు మనం పూడికి తీస్తూ ఉంటారు కాబట్టి, అలాగే pH ఉదజన సూచిక అనేది తక్కువగా మనకి తటస్థంగా ఉన్నది, అలాగే లవణాల తాలూకా సాంద్రత తక్కువగా ఉన్నటువంటి చెరువు మట్టిని తీసుకొచ్చి ఎక్కడైతే మనకి వాల్ అనేది సరిగ్గా లేదో అక్కడ మనం పూడ్చి నేలంతటిని కూడా చదునుగా చేసుకున్నట్టయితే నేలలో మనకి నీరు ఇంకే స్వభావాన్ని కూడా మనం ఎంతగానో పెంచుకోవచ్చు. అలాగే ఈ మెట్ట వ్యవసాయంలో ఉన్న నేలలన్నీ కూడా తేలికపాటి నేలలు కాబట్టి మనం బంక మట్టిని కూడా మనం నేలకు వేసుకున్నట్టయితే ఈ తేమను సంరక్షించవచ్చు. అలాగే ఈ వచ్చినటువంటి వర్షపు నీటిని కూడా మనం దాంట్లో నేలలో పట్టి ఉంచడానికి ఆస్కారం అనేది ఉంటుంది. అలాగే ఇంకుడు గుంతలు కూడా మనం తవ్వుతాం. సో ఇంకుడు గుంతలు మనం తవ్వడం వల్ల ఏమవుతుందంటే ఈ ఎక్కడైతే మనకు పొలంలో లోతట్టు ప్రాంతం ఉంటుందో ఆ లోతట్టు ప్రాంతాల్లో ఈ ఇంకుడు గొంతులను తీయడం వల్ల ఏమవుతుందంటే పడినటువంటి వర్షం అంతా కూడా ఆ లో లయింగ్ ప్రాంతంలో అంటే లోతట్టు ప్రాంతంలోకి చేరి మనకి నేలల్లోకి అది ఎంకడం వలన ఆ నేలలో ఉండే ఎక్విఫైర్ కూడా పెరగడం జరుగుతుంది. అందుకని ప్రధానంగా మనం కూడా రెగ్యులర్గా రైతులకు చెప్తా ఉండేది ఏంటంటే ఎప్పుడైనా కూడా పరిగెత్తే నీటిని నడపాలి, నడిపే నీటిని నిలపాలి, నిలిచినటువంటి నీటిని భూమిలోకి ఇంకే విధంగా చెయ్యాలి అని అంటే తప్పనిసరిగా ఈ పద్ధతి పాటించాలి. అలాగే మనకి ఈ పంట అవశేషాలు ఏవైతే ఉన్నాయో ఆ అవశేషాలన్నింటినీ కూడా మనం ఒక గుంత తీసి అందులో కుళ్ళబెట్టి ఆ కుళ్ళబెట్టినటువంటి అవశేషాలను కూడా మనము ఈ వ్యవసాయ భూములకు తరలించుకోవచ్చు. అలాగే దానికి ఎంతో ఎప్పటి నుంచో ప్రాచుర్యంలో ఉన్నటువంటి ఈ నాడెప్ కంపోస్ట్ విధానం, ఆ నాడెప్ కంపోస్ట్ విధానంలో కూడా ఒక 2-3 నెలల పాటు మన వ్యవసాయ వ్యర్థాలను కొల్లింపు చేసి ఆ కుళ్ళినటువంటి వ్యర్థాలని మనం ఈ రెయిన్ఫెడ్ అగ్రికల్చర్లో అంటే మెట్ట వ్యవసాయంలో మనం వేసుకున్నట్టయితే మనకి చాలా నేల తాలూకు సారం కూడా పెరుగుతుందన్నమాట. అలాగే మనము ఈ నీరు లేని కారణంగా ఈ గ్రీన్ లీఫ్ మెన్యూస్ కానీ లేదంటే గ్రీన్ మెన్యూస్ కానీ అంటే ఈ పచ్చిరొట్ట ఎరువుల సాగుకి మనకు అనుకూలంగా ఉండదు కనుక సో అటువంటి వాటిని మనం అధిగమించాలంటే మనకి పశు సంపద ఉన్న రైతులందరూ కూడా వారి దగ్గర ఉన్నటువంటి పశువుల ఎరువుని మనం సమర్థవంతంగా ఈ సమ్మర్లో ఈ వేసవి కాలంలో పొలాలకి మనం వేసుకున్నట్టయితే సరిపోతుంది. అలాగే కోళ్ళ ఎరువు కూడా మనకి అందుబాటులో ఉన్నటువంటి రైతు సోదరులు కొల్లబెట్టినటువంటి కోళ్ళ ఎరువుని కూడా మనం దీన్ని మన పొలాలకి పంపించి ఆ పొలాల తాలూకు సారాన్ని పెంచవచ్చు. అలాగే మేజర్గా కూడా ఆ నీటి నిల్వని మనం పెంచుకోగలిగినట్టయితే ఈ రెయిన్ఫెడ్ అగ్రికల్చర్లో మెట్ట వ్యవసాయంలో మనము చాలా వరకు ప్రాబ్లమ్స్ అనేవి మనం సాల్వ్ చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ రైతు సోదరులు ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకొని చేసుకొని మంచి దిగుబడులు సాధించవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ఆరుగాల కష్టం పనికిరాకుండా పోయింది. పండించిన పంటంతా నేలపాలైంది. కొనే నాథుడు లేక కోత కూలీ కూడా చెల్లించలేక నానా అవస్థలు పడుతున్నారు దివిసీమ టమాటా రైతులు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో చల్లపల్లి మండలం, అవనిగడ్డ మండలంలోని గ్రామాలు, మోపిదేవి మండలంలోని మోపిదేవి లంక, నాగాయతిప్ప, కోసూరువారిపాలెం గ్రామాల్లో టమాటా పంటను ఏటా సాగు చేస్తారు. మార్చి, ఏప్రిల్ మాసాల్లో పెరిగే ధరలను అందిపుచ్చుకునేందుకు అప్పటికి పంట అందుబాటులోకి వచ్చేలా సాగు చేస్తారు. అయితే ఈసారి పంట దిగుబడులు ఆశించిన స్థాయి కంటే అధికంగా వచ్చినప్పటికీ మార్కెట్లో ధరల మందగమనం సాగుదారులకు ఆశనిపాతంలా మారింది. గత ఏడాది డిసెంబర్ మాసంలో 1200 వరకు పలికిన 30 కేజీల బాక్సు ధర ప్రస్తుతం 100 రూపాయలకు కొనుగోలు చేయడంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. కోత కూలీ కూడా రాకపోవడంతో పండిన పంటను పొలాల్లోనే వదిలేస్తున్నామంటూ వాపోతున్నారు. నేను 6 ఎకరాలు టమాటా పెట్టానండి. ఎకరానికి 50-60 వేలు పెట్టుబడి అయిందండి. ఇంతవరకు ఒక్క బాక్స్ కూడా కొయ్యలేదు. కాయలు చేను నిండా ఉన్నాయి. మా పరిస్థితి ఏం చేయాలో మాకు అర్థం కావట్లా. బాక్స్ 100 రూపాయలు 120 రూపాయలకి ఎక్కువ కొనట్లేదు. కాబట్టి దీన్ని ఏదైనా జ్యూస్కి కానీ ఏదైనా ఏర్పాటు మార్కెటింగ్ సౌకర్యం ఏదైనా ఏర్పరచకపోతే మాకు పూర్తిగా నష్టపోతాం. మేము పెట్టుబడి కూడా రాదండి. టమాటా పెట్టుబడి ఎకరానికి వచ్చేసి 70 నుంచి 80 వేలు వరకు అవుతుందండి. మేము 3 ఎకరాలు వేసాము. టమాటా దాదాపు 2 లక్షల దాకా అయింది. ఈ కోసి అమ్మితే కనీసం వాటి ఖర్చులు కూడా వచ్చేదట్లేదు. బాక్స్కి 100-150 రూపాయలు అన్నారు.
ప్రభుత్వ వారు సహకరించి ఏదైనా రైతు బజార్లకు కానీ ఒక కేజీకి 20 రూపాయల ధర అనుకుని బాక్స్ 500 రూపాయలు ఉంటే రైతులకు ఏదైనా గిట్టుబాటు ధర అవుతుంది. ఎకరాకు సుమారు 70 నుండి 80 వేలు పెట్టుబడి పెట్టామని, కనీసం పెట్టుబడి ఖర్చులు కూడా తీరే అవకాశం లేదంటూ వాపోతున్నారు. 2 ఎకరాలకి కొంత నేల కోసానండి. ఎకరం 50 సెంటు అసలు చేయి కూడా వేయకుండా ఇది అట్లా వదిలేసా. లేబర్ ఛార్జీ ఎక్కువైపోయింది. లేబర్ ఛార్జీ వచ్చేసరికి ఇవాళ 500 కూలి, మనిషి వచ్చేసరికి 15 బాక్సులు కోసద్ది. 15 బాక్సులు అంటే 500 ఆ అమ్మాయికి ఇచ్చిన 510 నాది, 10 రూపాయల కానించి నాది. ఒక 10 సంవత్సరాల కిందట రేట్లు ఇచ్చేవాళ్ళండి సబ్సిడీ కింద. 230 రూపాయలు రేటు ఉంటే బాక్సులు 110 రూపాయలు కట్టించుకున్నాం, లేకపోతే మాకు తిరిగి అకౌంట్లో వేస్తామో అది జరిగేది. 10 సంవత్సరాల నుంచి వాటిని తీసి పక్కన పెట్టేశారు, అవి లేవు. అదన్నా ఉంటే ఒక్కొక్క రైతు ఒక 50 బాక్సులు 60 బాక్సులు సొంత డబ్బులతో కొనుక్కొని ఇంత పెట్టుబడి ఎకరానికి వచ్చేసరికి 40,000 50,000 తోట పెడుతున్నాము. ఇంకా అప్పో చేసి 30,000 పెట్టి బాక్సులు కొనుక్కొని మేమే ఎట్లా ఇళ్ళమ్మడ పోవటమో రోడ్డు పక్కన పోసుకోవడమో చేయదు. మేము ఒక సుమారుగా 15 సంవత్సరాల కిందట ఇక్కడ మోపుదేవిలో రైతు బజార్ అని అనౌన్స్మెంట్ ఇచ్చారండి. స్థలం చూపించారు మోపుదేవి కాలనీ దగ్గర. ఇవాళకి ఆ రైతు బజారు స్థలమూ లేదు, ఆ ఏళ్ళ మాకు చెప్పిన ఆఫీసరు లేడు. టమాటాని మాకు స్టోర్ చేసుకోవడానికి కొద్దిగా ఏసీ గిడ్డంగా ఒకటి ఏర్పాటు చేస్తే గవర్నమెంట్ వారు అందరూ రైతులు కాకపోయినా కొంతమంది రైతులన్నా సేవ్ అవుతారు. ప్రతి సంవత్సరం వేలాది ఎకరాల్లో టమాటా పంట సాగు చేస్తున్నా నిల్వ వసతులు లేకపోవడం తమ పాలిట శాపంగా మారిందంటూ రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పాలని రైతులు కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పత్తి సాగులో అధిక సాంద్ర విధానాలను విస్తరించే దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. కేంద్ర పత్తి పరిశోధన సంస్థ సహకారంతో రైతులకు అవగాహన కార్యక్రమాలు, సదస్సులు ఏర్పాటు చేస్తూ సాగును విస్తృతపరుస్తున్నారు. ఇందులో భాగంగా నాగర్ కర్నూలు జిల్లా పాలెం కేవీకే ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. పత్తి పంటకు సంబంధించి అధిక సాంద్రత పద్ధతిలో మనకు పత్తి పంట వేసుకుంటే ఎటువంటి దిగుబడులు వస్తున్నాయి అనేది, అదేవిధంగా మనం ఏ రకంగా క్రాప్ డైవర్సిఫికేషన్ చేసుకోవాలి, మనకు ఉన్న ఎరువులు ఎట్లా వాడుకోవాలని ఇక్కడ అవగాహన కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. అందులో భాగంగా ముఖ్యంగా మన జిల్లాలో ఎవరెవరైతే అధిక సాంద్రత పద్ధతిలో ఈ పత్తిని సాగు చేసుకున్నారో వాళ్ళని పిలిపించి అందులో ఎటువంటి రిజల్ట్స్ వచ్చినాయి అనేది మనం బెనిఫిషియరీస్ ద్వారానే వాళ్ళ దగ్గరనే వినిపించి అది అందరు రైతులకు కూడా తెలియజేయడం జరిగింది. అధిక సాంద్రత పద్ధతిలో పత్తిని మనం పెంచడం ద్వారా అధిక ఆదాయం అనేది తీసుకురావాలి. ట్రెడిషనల్ వేలో వేసినట్లయితే మనకి 6 నుంచి 7 క్వింటాల్ ఎకరాకు వస్తే, ఇలా అధిక సాంద్రత పత్తి విధానం ద్వారా మినిమం 10 నుంచి 12 క్వింటాల్ రావడం జరుగుతుంది. ఒక ఎకరాకు సాధారణ పద్ధతిలో 4,900 మొక్కలు వేస్తే, ఈ అధిక సాంద్రత పద్ధతిలో 29,600 మొక్కలు వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువ మొక్కలు నాటడం వల్ల ఎక్కువ దిగుబడి కూడా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. 30 నుంచి 40% వరకు వారికి ఆదాయం అనేది రావడం జరుగుతుంది. అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు చేయడం అనేది పెంపొందించాలనే ఉద్దేశంతోన సిఐసిఆర్ నాగపూర్ గారి సహకారంతోన కేవీకే పాలెం ఆధ్వర్యంలో కొంతమంది రైతుల ద్వారా ఈ పంట సాగు విధానాన్ని పెంపొందిస్తున్నారు. అయితే దీంట్లో భాగంగా నాగర్ కర్నూలులో చాలా క్లస్టర్స్ని విభాగం చేసి అందులో ఉన్న రైతాంగానికి దాదాపు ఒక్కొక్క ఎకరాకు 8,700 రూపాయలు ఇన్సెంటివ్ లాగా అందజేసి, అదేవిధంగా క్లోజ్ స్పేసింగ్లో సాగు చేసుకునే రైతులకు 6,000 పైసలకు రూపాయలు కూడా అందజేసి, అంటే ఉన్న విస్తీర్ణంలోనే ఎట్లయితే పంట దిగుబడి సాధించాలనో దాని గురించి తెలియజేయడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ సాగు విధానం కూడా అనుకూలమైన ప్రాంతము, ఎందుకంటే ఇక్కడ మధ్యస్థం కానీ తేలికపాటి నేలలు కానీ ఎక్కువ ఉండడం వల్ల రైతులు సాగు చేసిన పద్ధతి వల్ల, పాత పద్ధతి సాగు చేసిన వల్ల దిగుబడులు అనేది ఆశాజనకంగా లేవు. ఈ పంటను ఈ కేవీకే పాలెం వాళ్ళు సూచించిన విధంగా ఈ పద్ధతిలో సాగు చేస్తే పంట దిగుబడి సాధించవచ్చు. అదేవిధంగా పంట కోత సమయం 1 నెల ఆదా చేయబడుతుంది. పత్తి సదస్సుకు జిల్లా చుట్టుపక్కల నుంచి రైతులు అధిక సంఖ్యలో హాజరై తమ సమస్యలను నివృత్తి చేసుకున్నారు. ఇలాంటి సదస్సులు గ్రామ స్థాయిలో ఏర్పాటు చేయడం ద్వారా రైతులకు మరింత ప్రయోజనం చేకూరుతుందంటూ తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. అధికారులు ఈ అధిక సాంద్రత పత్తి వల్ల కలిగేటువంటి లాభాల గురించి వివరిస్తున్నారు. ఇలా వివరించేటివి గ్రామాల్లో కూడా వివరిస్తే బాగుంటుంది అనేది బట్టి నా ఒక అభిప్రాయం. కృషి విజ్ఞాన కేంద్రంలో అధిక సాంద్రత సాగుపై ఒక మీటింగ్ పెట్టారండి. కృషి విజ్ఞాన కేంద్రం ఇక్కడ అన్ని విషయాలు బాగా చెప్తున్నారు. ఇదే ప్రోగ్రాము గ్రామాలలో పెడితే కూడా అందరికీ అవగాహన వచ్చి ఈ అధిక సాంద్రత దానిపైన ఎక్కువ మొగ్గు చూపబడుతుందని నా ఒక సలహా అండి.
తేలిక నేలల్లో పత్తిని సాగు చేసేటప్పుడు అధిక సాంద్ర విధానాలతో దిగుబడి పెరగడంతో పాటు రైతులకు ఆర్థికంగా ఎదిగేందుకు అవకాశం ఉన్న పరిస్థితుల్లో సాగుదారులు ఈ విధానాన్ని అందిపుచ్చుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.